ఓకే, వెల్కమ్ టు ద సెషన్. ఈరోజు సెషన్లో మనం అర్థమెటిక్ మెంటల్ ఎబిలిటీలో ఒక భాగమైనటువంటి అర్థమెటిక్ అంటే మరీ ఎక్కువగా పెద్ద పెద్ద ఫార్ములాస్ ఉపయోగించేసే ప్రాబ్లమ్స్ కాదనమాట. ఇవి మ్యాథ్స్ అయినప్పటికీ కూడాను నెంబర్స్ని ఉపయోగించి చాలా ఈజీగా చేయగలిగే ప్రాబ్లమ్స్ అనమాట అర్థమెటిక్లో ఉంటాయి. కొన్ని ప్రాబ్లమ్స్ ఈరోజు సెషన్లో మనం నేర్చుకోబోతున్నాం. ప్రాబ్లం చూడండి, √625 - x = 10, దెన్ వాట్ ఈక్వల్ టు x అనే ఒక ప్రాబ్లం మనకి ఇచ్చాడు. మ్యాక్సిమం ఒక మ్యాథమెటికల్ ఎబిలిటీ ఉన్నటువంటి స్టూడెంట్ అయితే ఖచ్చితంగా ఒక 30 or 50 వరకైనా స్క్వేర్స్ మనం ఖచ్చితంగా నేర్చుకుని ఉండాలన్నమాట. ఒక స్క్వేర్ నెంబర్ చూడగానే దాని యొక్క స్క్వేర్ రూట్ ఎంత అనేది టక్ చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎక్కడైనా √4 కనిపించింది అనుకోండి, ఓకే ఇది దీని యొక్క వాల్యూ ఎంత టక్మని 2 అని చెప్పగలగాలన్నమాట. 4 యొక్క స్క్వేర్ రూట్ ఎంత అంటే 2 అని. అలాగే 625 అనేది 625 యొక్క స్క్వేర్ రూట్ అనగానే మరి నిర్మోహమాటంగా వెంటనే చెప్పాల్సిన నెంబర్ 25. సో 25 - x = 10 అని అర్థం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీనికి ఎలా ఆలోచిస్తాం, 25లో నుంచి ఎవరిని తీస్తే 10 వస్తుందో ఆ చెప్పే వాల్యూ x కదా. మరి సో 25లో ఎంత తీస్తే 10 వస్తుంది మనకి 15. కాబట్టి x = 15. దట్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ అనమాట. ఓకేనా? ఓకే, ఈ ప్రాబ్లం చూడండి, చెప్పే కదా అర్థమెటిక్ అనగానే అంకగణితం తెలుగులో అంటాం, అంకెల పైన చేసే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనమాట. అలాగే చిన్న ప్రాబ్లమ్స్ నెగ్లిజెన్స్ చేయకుండా ప్రతిదీ మనం జాగ్రత్తగా చేయాలి. సో ఇది ఒక ఎడిషన్ ప్రాబ్లమే, కాకపోతే ప్లేసెస్ బట్టి కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది అనమాట. ఏదేమైనప్పటికీ ఆ నెంబర్స్ అక్కడ ఉంటుండగానే మనం ఎడిషన్ కంప్లీట్ చేయాలన్నమాట. చూడండి, ఇక్కడ వన్స్ ప్లేస్లో ఉండే వాటన్నిటి ముందు మనం ప్లస్ చేద్దాం. ప్రతి నెంబర్లు కూడా వన్స్ ప్లేస్లో మనకి 5 ఉన్నాయి కదా, 5 + 5 + 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 15. అంటే మనకి వన్స్ ప్లేస్లో 5 వస్తుందని తెలుస్తుంది. నెక్స్ట్ టెన్స్ ప్లేస్ నెంబర్స్ అన్ని యాడ్ చేద్దాం. ఆల్రెడీ ఇక్కడ చూడండి, ఇక్కడ 5 + 5 + 5, ఇక్కడ కూడా 15. ఆల్రెడీ 1 క్యారీ అయ్యింది కాబట్టి 16. ఓకేనా? ఇక్కడే ఈ 2 ప్లేసెస్ యాడ్ చేయడం బట్టి మన ఆన్సర్ డిసైడ్ అయిపోతుంది. ఎలా చూడండి, మనకి వన్స్ ప్లేస్లో 5, టెన్స్ ప్లేస్లో 6 వచ్చే నెంబర్ ఒక్కటే కనిపిస్తుంది ఇక్కడ. ఏంటది? ఆప్షన్ సి. సో కాబట్టి మనం టోటల్గా నెంబర్ అంతటిని మనం యాడ్ చేయవలసిన అవసరం లేదు. కాబట్టి మనకి వన్స్ ప్లేసు అలాగే టెన్స్ ప్లేస్లో ఉన్న నెంబర్ని యాడ్ చేసి జస్ట్ మనకు కావాల్సిన ఆప్షన్లో మనకి ఏమైనా ఆన్సర్ వస్తుందో లేదో అక్కడే చెక్ చేసుకోవాలన్నమాట. సో ఆ విధంగా మనకి ఆప్షన్ సి ద రైట్ ఆన్సర్ మనం చెప్పొచ్చు అనమాట. ఈ ప్రాబ్లం చూడండి, 5/7 ఆఫ్ 245. ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటే మనకి 5/7 ఆఫ్ ఈజ్ నథింగ్ బట్ ఇంటూ, మనకి బాడ్మస్లో చెప్పుకుంటుంటాం ఆఫ్ అంటే ఇంటూ అని. కాబట్టి 5/7ని 245తో ఇంటూ చేయాలి. అంటే ఇండైరెక్ట్గా ఇక్కడ చూడండి, ఈ డినామినేటర్ మనకి 7తో ఇది డివిజిబుల్ అవుతుంది అనమాట. చూడండి, 7 × 3 = 21, ఇంకా మనకి 3 మిగులుతుంది, 3, 5 35, 7 × 5 = 35. అండ్ అగైన్ 5తో 35ని ఇంటూ చేయాలి. చూడండి, 5 × 5 = 25, అండ్ 5 × 3 = 15, అండ్ 2 17. సో అవర్ ఆన్సర్ ఈజ్ 175. ఓకే, ఈ ప్రాబ్లం చూడండి, 7500 + 1250/50. సో వీళ్ళిద్దరిని యాడ్ చేయగా వచ్చేటువంటి ఆ రిజల్ట్ ఎంతని మనకు అడిగాడు. దీన్ని ఈజియెస్ట్ వేలో స్పీడ్గా ఎలా క్యాలిక్యులేషన్ చేస్తున్నాం అనేది. సో 7500 అలాగే ఉంచి 1250ని 50తో డివైడ్ చేయడం కదా. ఇక్కడ దీన్ని 10 టేబుల్తో క్యాన్సిల్ చేయడం అంటే 50లో ఉన్నటువంటి 0 అలాగే 1250లో ఉన్న 0 క్యాన్సిల్ అయిపోయినట్లు. సో 5తో 125, 5 ఎంతలో 125, 525 = 125. 25ని 7500కి యాడ్ చేయండి, 7525. సో అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ ఈజ్ బి. ఈ ప్రాబ్లం చూడండి, √16 + √x దట్ ఈజ్ ఈక్వల్ టు 20, దెన్ x = వాట్. మరి ఈ ప్రాబ్లంలో మనకి చెప్పాను, ఎప్పుడైనా సరే మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ ఉండగానే వాటి యొక్క వాల్యూ ఎంత అనేది మనం ముందే టక్ మనం రాసుకోవాలన్నమాట. √16 ఇది దాని వాల్యూ 4, 4 4 16 కాబట్టి. సో √x అలానే రాయండి = 20. ఇప్పుడు చూడండి, మరి మామూలు అనుకుందాం, 4కి ఎంత కలిపితే 20 అవుతుంది? 4కి ఎంత కలిపితే 20? 4కి 16 కలిపితే 20. అయితే ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయవలసిన అంశం ఏంటంటే, ఈ √x అనేది 16కి ఈక్వల్ అని అర్థం అనమాట. చూడండి, దీని అర్థం ఏంటి, ఇక్కడ √x ప్లేస్లో మనం ఎంత తీసుకోవాలి? 16, అప్పుడే 20 అవుద్ది. కాబట్టి √x = 16 అంటే ఇక్కడ √x = 16 అంటే ఇక్కడ x ప్లేస్లో ఎంత ఉన్నట్లు అప్పుడు
256 ఉన్నట్లు, అప్పుడే దాని వాల్యూ 16 అవుతుంది. కాబట్టి అంటే ఇప్పుడు ఆ రూట్లో ఉన్నటువంటి వాల్యూ ఎక్స్ బదులుగా ఎంత ఉన్నట్లు 256. కాబట్టి ఇక్కడ ఎక్స్ మనం ఎంత రాయాలి 256 అని రాయాలి. అది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. మరొకసారి చెప్తాను చూడండి. √16 ప్లస్ √x దట్ ఈజ్ ఈక్వల్ టు 20. అయితే ఎక్స్ ప్లేస్లో ఎవరిని ఉంచాలి అంటున్నాడు. ఇది డైరెక్ట్ అనమాట. √16 అంటే దాని వాల్యూ 4 ప్లస్ √x అలాగే రాసుకున్నాం, దట్ ఈజ్ ఈక్వల్ టు 20. ఇప్పుడు మనం ఎలా అర్థం చేసుకోవాలి, 4కి ఎంత యాడ్ చేస్తే 20 వస్తుంది 16. అంటే 16 ఎవరికి ఈక్వల్, √xకి ఈక్వల్. మరి 16 అంటే అర్థం ఏంటి, ఈ ఎక్స్ ప్లేస్లో ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ రాస్తున్నామో దాని యొక్క √16 అని అర్థం. కాబట్టి ఎక్స్ ప్లేస్లో ఎవరిని రాయాలి 256 రాయాలి, అప్పుడే అది 16 అవుతుంది. కాబట్టి ఎక్స్ వాల్యూ 256. ఓకే, 159 డివైడెడ్ బై హౌ మచ్ దట్ ఈజ్ ఈక్వల్ టు 15,900 అని ఇచ్చాడు. అంటే 159ని ఎవరితో డివైడ్ చేస్తే దాని వాల్యూ అనేది 15,900 అవుతుంది అన్నాడు. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఎవరితో అంటాడప్పుడు వెంటనే మనం ఎక్స్ అనుకోవాలి. అంటే నేను ఇక్కడ చేసి చూపించండి. 159 డివైడెడ్ బై కాబట్టి బై ఎక్స్, సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 15,900. అయితే ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటంటే మనకు కావాల్సింది ఎక్స్ వాల్యూ కాబట్టి ఎక్స్నేమో రైట్ సైడ్ తీసుకెళ్ళాలి, రైట్ సైడ్ ఉన్నటువంటి నెంబర్నేమో లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాం. అంటే ఏమవుతుంది చూడండి, ఇక్కడ 15 చూడండి 159 బై 15,900 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది అనమాట. ఓకేనా, ఎక్స్ ఏమో రైట్ సైడ్ వెళ్ళింది, రైట్ సైడ్ ఉన్నటువంటి 15,900 ఇలా మనకి లెఫ్ట్ సైడ్ వచ్చింది. ఇప్పుడు సింపుల్గా చూడండి, 159 1 జా 159, 159 100 జా 15,900. జస్ట్ 159 టేబుల్తో క్యాన్సిల్ చేస్తాం. 159 1 జా 159 100 జా, చివరిలో 2 జీరోలు ఉన్నాయి కాబట్టి. అంటే ఎక్స్ వాల్యూ మనకి ఎంత అయింది ఇక్కడ 1/100. 1/100 ఈజ్ నథింగ్ బట్ 0.01. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ ప్రాబ్లం చూడండి. 5x ప్లస్ 215/3 దట్ ఈజ్ ఈక్వల్ టు 4x ప్లస్ 60 ఇచ్చాడు. దెన్ ఎక్స్ ఈక్వల్ టు వాట్ అని అడిగాడు. ఇలాంటి దాంట్లో మనం ఎక్స్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు చూడండి, ఈ ఏదైతే మనకి డినామినేటర్ ప్లేస్లో మనకి నెంబర్స్ కనిపిస్తుంటాయో ఆ నెంబర్తో ఆ ఈక్వల్ సింబల్కి బోత్ సైడ్స్ కూడా లెఫ్ట్ అండ్ రైట్ కూడా మనం ఇంటూ చేస్తే ఈజీగా మనకి క్యాలిక్యులేషన్ ఈజీ అవుతుంది అనమాట. సో మనకి ఇక్కడ డినామినేటర్ ప్లేస్లో ఎంత ఉంది, ఇక్కడ 3 ఉంది కాబట్టి ఈక్వల్ సింబల్కి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా 3తో ఇంటూ చేద్దాం. అంటే 3 ఇంటూ చూడండి 5x ప్లస్ 215/3 అలాగే 3 ఇంటూ దట్ ఈజ్ ఈక్వల్ 3 ఇంటూ 4x ప్లస్ 60. ఓకేనా, అప్పుడు ఈ 3కి 3 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు 5x ప్లస్ 215 ఈజ్ ఈక్వల్ టు చూడండి ఇక్కడ 3 టేబుల్తో రెండింటిని కూడా మనం 3తో ఇంటూ చేసుకోవాలి. ఇక్కడ 3 4 జా 12x అండ్ 360 జా 180. ఓకేనా, ఇప్పుడు ఎక్స్ల వైపు అలాగే నెంబర్స్ వైపు తీసుకొచ్చామనుకోండి, ఇటువైపు 12xలు ఉన్నాయి కదా, ఈ 12xలో నుంచి లెఫ్ట్ సైడ్ ఉన్న 5x ఇటు వస్తే -5x అవుతుంది. అలాగే లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి 250లో నుంచి రైట్ సైడ్ ఉన్న 180 మనం మైనస్ చేయాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు 12xలో నుంచి 5x తీస్తే 7x, అలాగే 250లో నుంచి 180 తీసేయండి 35 ఉంటుంది అనమాట. అప్పుడు చూడండి 7xలు 35 అంటే ఒక ఎక్స్ ఎంత అవుద్ది, సింపుల్గా 7 పెన్నులు 35 రూపాయలు. ఒక పెన్ ఎంత పడినట్లు 7 5 కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 అనమాట. ఓకే, ఈ ప్రాబ్లం చూడండి. 0.5 ఇంటూ 0.0008 దట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అని మనకు అడిగాడు. మనం దీన్ని కంప్లీట్గా మనం మల్టిప్లికేషన్ అనే కాకుండా ఈజీలో మనం ఎలా చేస్తాం చూడండి. 0.5 అంటే మరేంటి కాదు, ఇది 1/2నే 0.5 అంటాం అనమాట. 1/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 0.5 గుర్తుపెట్టుకోండి. సో 1/2 యొక్క వాల్యూ ఎంతంటే 0.5. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఎక్కడైతే 0.5 ఉందో దాని ప్లేస్లో 1/2ని మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం అనమాట. అంటే ఇండైరెక్ట్గా అర్థం ఏంటి, ఈ 2తో దీని అంతటినీ మనం ఏం చేయొచ్చు, క్యాన్సిల్ చేయొచ్చు. చూడండి 2 0.2 చూడండి ఇక్కడ 0.000 ఆ లాస్ట్లో మనకి న్యూమరల్ 8 కనిపిస్తుంది కాబట్టి దాని ప్లేస్లో 4 అవుతుంది. కాబట్టి 0.30 అండ్ 4. సో మనకి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
అండి. మనకి అర్థమెటిక్లో ఇటువంటి చూడండి నెంబర్స్ మధ్యలో స్టార్ ఉంచి వాటికి సరిపడే మ్యాథమెటికల్ సైన్స్ని అంటే ప్లస్ మైనస్ ఇంటూ డివైడబుల్ లాంటి మ్యాథమెటికల్ సైన్స్ని కూడా చూస్ చేసుకోమంటాడు. అప్పుడు మనం ఏం చేయాలి తెలివిగా వీటిలో ఫస్ట్ మనకున్న హైయెస్ట్ నెంబర్ 45 కనిపిస్తుంది. 45తో రిలేటెడ్గా ఉన్న నెంబర్ 5. మరి ఎప్పుడు కూడా మ్యాక్సిమం డివిజన్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనకి వచ్చినటువంటి ఆన్సర్లో 45 ఉంది. ఇక్కడ 45 ఆల్రెడీ మనకి 5తో ఇంటూ చేసినట్లయితే పెద్ద నెంబర్ అయిపోతుంది కాబట్టి డివిజన్ చేసే ప్రయత్నం చేస్తే 5 9 జా 45. ఇక్కడ మనం డివిజన్ చేస్తే 5 9 జా 45 కోషెంట్ 9 వచ్చినట్లు కనిపిస్తుంది. ఆ 9ని 5తో ఇంటూ చేసామనుకోండి అది 9 5 జా 45కి రీచ్ అవుతుంది కదా. అంటే ఫస్ట్ ఆప్షన్ మనకి తెలిసిపోతుంది. అంటే మనకి ఫస్ట్ స్టార్ మార్క్ ప్లేస్లో డివిజన్ వచ్చేది అంటే ఒకసారి చూస్తే మనకి ఆప్షన్ సిలో కనిపిస్తుంది. మరి ఆప్షన్ సిలో ఉన్నటువంటి ఆన్సర్ సరిపోతుంది ఒకసారి చెక్ చేద్దాం. మరి ఆప్షన్ సిలో మనకి ఏమి ఇచ్చాడు చూడండి. ఫస్ట్ స్టార్ మార్క్ ప్లేస్లో డివిజన్ ఉంచమన్నాడు. తర్వాత స్టార్ మార్క్ ప్లేస్లో ఇంటూ ఉంచమన్నాడు. తర్వాత స్టార్ మార్క్ ప్లేస్లో ప్లస్, తర్వాత మైనస్. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. మనకి మరి ఈ ఆప్షన్స్ ఉంచడమే కాదు, మరి ఆ మ్యాథమెటికల్ సైన్స్లో బాడ్మాస్ రూల్ ప్రకారమే మనం చేయాలి. బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ డివిజన్ చేయాలి కాబట్టి మరి 5తో మనకి 45ని డివైడ్ చేస్తే 5 9 జా 45 కాబట్టి ఇక్కడికి ఆన్సర్ మనకి 9 అవుతుంది. ఆ తర్వాత వచ్చే ఆన్సర్తో బాడ్మాస్ రూల్ ప్రకారం ఇంటూ చేయాలి కాబట్టి 5 9 జా 45 అయ్యింది. ఓకే, ఇక్కడికి మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ మరి ఏమవుతుంది ఇక్కడ ప్లస్ 1లో 1 తీస్తే 0. ఆ 45కి 0ని యాడ్ చేస్తే మనకి 45 సరిపోతుంది కదా. కాబట్టి ఆప్షన్ సిలో ఉన్నటువంటి ఆ 4 మ్యాథమెటికల్ సైన్స్ని లైన్గా మనం ఈ విధంగా యూజ్ చేయొచ్చు. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మరి ఈ ప్రాబ్లం చూడండి. అర్థమెటిక్లో మనకి ఈ విధంగా కూడా అడుగుతాడు. ముందు లెక్కలో అయితే మనకి ఒక 45 మనం వాళ్ళగా డివైడ్ చేయడానికి ఒక అవకాశం ఉన్నది. ఇక్కడ ఈ ప్రాబ్లంలోకి వచ్చేసరికి మ్యాక్సిమం అంత ఈజీగా మనం గెస్ చేయలేం. మనం ఎటువంటిప్పుడు మనం ఆప్షన్స్ని యూజ్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే స్పీడ్గా మనకు ఆప్షన్స్ని యూజ్ చేసినట్లయితే ఎలా ఉంటుందో చూడండి. ఫస్ట్ ఆప్షన్లో మనకి చూడండి డివైడెడ్ బై ఇంటూ ప్లస్ మైనస్ అన్నాడు. వాటిని ప్రతి స్టార్ మార్క్ ప్లేస్లో లైన్గా ఉపయోగిద్దాం. ఇక్కడ మనకి డివైడెడ్ బై అన్నాడు, అలాగే ఇక్కడ ఇంటూ, అలాగే ఇక్కడ ప్లస్, అలాగే ఇక్కడ మైనస్ని ఉపయోగిస్తే మనకి 11 వస్తుందో చెక్ చేద్దాం. మరి బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ డివిజన్ చేయాలి కదా. 12ని 12తో డివైడ్ చేస్తే ఆన్సర్ ఎక్కడికి రాస్తుంది, ఆన్సర్ ఎక్కడికి 1 వస్తుంది. ఇంటూ దాన్ని 12తో ఇంటూ చేయాలి కాబట్టి అక్కడికి 12 1 జా 12 అవుతుంది ఆన్సర్. నేను ఆన్సర్ రాస్తాను. ప్లస్ 12లో నుంచి 12 తీస్తే 0, ఆ 0ని ఇక్కడ 12కి యాడ్ చేస్తే దాని వాల్యూ 12 వస్తుంది తప్ప 11 రావట్లేదు. కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ కాదు. తర్వాత ఆప్షన్ బిలో ఉన్నటువంటి ఆప్షన్స్ని ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ ప్లస్ అన్నాడు, ప్లస్ వేద్దాం. మైనస్ అన్నాడు, మైనస్ వేద్దాం. తర్వాత స్టార్ మార్క్ ప్లేస్లో డివైడ్ అన్నాడు కాబట్టి డివైడ్, తర్వాత మైనస్. ఇప్పుడు మనకి బాడ్మాస్ రూల్ ప్రకారం ఏం చేయాలి, ఫస్ట్ చూడండి ఇక్కడ బాడ్మాస్ రూల్ ప్రకారం ముందు డివిజన్ చేయాలి కదా. వీళ్ళిద్దరిని డివైడ్ చేస్తే మనకి 12ని 12తో డివైడ్ చేస్తే కోషెంట్ ఇక్కడ రాస్తున్నాను 1. తర్వాత ఇంకా ఇంటూ అనేది మరి ఎక్కడ లేదు కాబట్టి నెక్స్ట్ మనం ప్లస్ మైనస్ లైన్గా చేసుకెళ్ళచ్చు. ఇప్పుడు 12 ఇక్కడ చూడండి నేను లైన్గా రాస్తాను. వీళ్ళిద్దరికి మధ్యన మనకి దీని ఆన్సర్ 1 వచ్చింది కదా. ఇప్పుడు మనకి ఏమవుద్ది ఆన్సర్ 12 ప్లస్ 12 మైనస్, చూడండి ఆల్రెడీ చేస్తాం కదా. ఇది 12ని 12తో డివైడ్ చేసి దాని వాల్యూ ఎంత వచ్చింది 1 మైనస్ 12. మరి ఒక ప్లస్ 12 మైనస్ 12 క్యాన్సిల్ అయిపోయింది కదా. మరి 12లో 1 తీస్తే 11 సరిపోతుంది కదా. ఇక్కడ ఉన్నవే రాసిన అలాగా 12ని 12తో ఒకే ఒక ప్రాబ్లం చేసాం మనం. 12ని 12తో డివైడ్ చేస్తే ఎంత, దట్ ఈజ్ 1. దాని ముందు మనకి మైనస్ వచ్చింది కాబట్టి దట్ ఈజ్ -1. అంటే దీని ఆన్సర్ -1. మిగతావన్నీ యాజ్ ఇట్ ఈజ్గా రాశాను. 12 ప్లస్ 12 దీని ఆన్సర్ -1. ఇక్కడేమో -12. మనకి ప్లస్ 12 -12 క్యాన్సిల్ అయిపోతే 12లో నుంచి 1 తీస్తే 11. లేదా అలాగే చేయాలంటే అలాగే 12 12 24. ఆ 24లో నుంచి 13 తీసినా పర్వాలేదు. చూడండి 12 12 24, దాంట్లో నుంచి -1 -13 తీసివేసినా కూడా 11 వస్తుంది అనమాట. ఓకేనా. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అలానే ఈ ప్రాబ్లం చూడండి. మరి ఇక్కడ కూడా మనకి నెంబర్స్లో లేనప్పుడు మనం ఆ స్టార్ మార్క్ ప్లేస్లో ఏ సింబల్ని యూజ్ చేయాలనేది అంత వేగంగా గెస్ చేయాలి కాబట్టి మనం స్పీడ్గా ఆప్షన్స్ని మనం యూజ్ చేసుకుంటూనే వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మరి ఫస్ట్ ఏ ఆప్షన్లో ఏమి ఇచ్చాడు, ప్లస్ ఇంటూ డివైడెడ్ బై. ఫస్ట్ స్టార్ మార్క్ ప్లేస్లో మనకి ప్లస్ అన్నాడు. ఇక నేను డైరెక్ట్గా రాసిన చూడండి ఏ ప్లస్ ఏడి,
తర్వాత ఇంటూ అన్నాడు, ఈ స్టార్ మార్క్ ప్లేస్లో ఇంటూ ఏసీ, దాన్ని ఇంటూ ఏబిసి డివైడెడ్ బై అన్నాడు కాబట్టి డివైడెడ్ బై, నేను ఇక్కడ ఏబీసీ కింద డివైడెడ్ బై బదులు ఏబీసీ కిందే ఆ ఏబిసిడి రాస్తాను. అంటే ఈ స్టార్ మార్క్ అంటే డివైడెడ్ బై కాబట్టి స్టార్ మార్క్ కింద ఏబిసిడి రాస్తాను. ఇలా రాయడం ద్వారా ఏబీసీ క్యాన్సిల్ అయిపోయింది. అలాగే ఇంటూ పొజిషన్లో ఉంది కాబట్టి డీకి క్యాన్సిల్ అయిపోయింది. అంటే మనకి ఫైనల్గా ఇక్కడ మిగిలింది ఏ. ఈ మొత్తం ప్రాబ్లం చేయడం ద్వారా మనకు మొత్తం దీంట్లో మిగిలినటువంటి ఆన్సర్ ఏంటి, ఇది ఒక ఏ. కాబట్టి ఏ ప్లస్ ఏ 2A సరిపోతుంది కదా. సో కాబట్టి మనకి ఆప్షన్ ఏ అనేది సరిపోతుంది. ఆప్షన్ ఏలో ఉన్నటువంటి 3 సింబల్స్ యూజ్ చేయడం వల్ల మనకి 2A ఆన్సర్ సరిపోయింది అనమాట. సో ఆ విధంగా మనం ఆప్షన్స్ని స్పీడ్గా యూజ్ చేసుకుంటూ కూడా చెక్ చేయవచ్చు.